నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖలపై ప్రీ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రులు. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం టీకాలు వేయించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఢిల్లీలో ఓబీసీల జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపిన ఎంపీ ఆర్ కృష్ణయ్య. బస్వాపూర్ రిజర్వాయర్ల నుంచి చెరువులకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు సొంత ఇల్లు సాధ్యమన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లయ్య. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖలపై ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్పెషల్ సీఎస్ అజయ్ కుమార్, ఆర్థిక శాఖతో పాటు పీఆర్ఆర్డీ, డబ్ల్యూసీడీ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించారు. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి ఉచితంగా ఎఫ్ఎండి టీకాలు వేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుజనాబాద్ మండలం పోతారం ఎస్ గ్రామంలో టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు సంపదను పెంచేందుకు ఈ టీకాలు ఇస్తున్నామని చెప్పారు. ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్రతి గ్రామానికి స్టీల్ బ్యాంక్ అందజేశామని మంత్రి తెలిపారు. నేను గవర్నమెంట్ ఇవ్వకముందే ఖర్చు చేసుకున్నాను. అందరూ ఎత్తారు. పూర్తిగా నిర్మూలించడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్లాస్టిక్ వాడితే 10 రోజులకు 5 రూపాయలు ఇస్తే నష్టం లేదు. ప్లాస్టిక్ ప్లేట్ కూడా 5 రూపాయలు కొనుక్కోవాలి. అన్న వడంగానే ఆ ప్లాస్టిక్ ఉంది. ఇప్పుడు కొంత పని అలసత్వం వల్ల చేయలేకపోతున్నా. నేను రైతులందరినీ కోరుతా ఉన్నా, అటు ఎరువులుగా ఉపయోగపడి ఇటు మన ఆరోగ్యానికి ఇచ్చేటువంటి పాలతో సహా అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉండేటువంటి వ్యవసాయదారులందరూ కూడా మరి ఈ యొక్క ఆవుల పెంపకం, బర్రెల పెంపకానికి సంబంధించి ఉత్సాహాన్ని చూపెట్టాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వాటి ఆరోగ్యం పట్ల, అదేవిధంగా బర్రెలు ఆవులు కొనుక్కోవడానికి కూడా అన్ని రకాల సహకారం అందించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఈ అవకాశం వినియోగించుకొని తెలంగాణలో పాడి సంపదను పెంచే ప్రయత్నం జరగాలని కోరుకుంటాను. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ బీసీల పక్షపాతి అని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కులగణన చేపట్టనున్నట్లు తెలిపారు. మోదీ నేతృత్వంలోనే బీసీ బిల్లును సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 30-31 తేదీలలో ఢిల్లీలో ఓబీసీల జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు పాల్గొంటారని, బీసీల డిమాండ్లను సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి బీసీల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని గత 30 ఏళ్ల నుంచి అనేక సార్లు చెరో ఢిల్లీ పెట్టి జంతర్ మంతర్ వద్ద ధర్నాలు, వేలాది మంది నుంచి 5,000 మంది దాకా రైళ్లలో ప్రత్యేక రైళ్లు కట్టుకుని పోయి అనేక సార్లు ఉద్యమాలు చేసి అప్పటి కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి ఇచ్చారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కొద్దిగా బీజేపీ ప్రభుత్వం స్పందిస్తుంది. కానీ అంతకుముందు ప్రభుత్వాలు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడానికి స్పందించారు. నిజంగా తీర్చిదిద్దాలని నరం కట్టినటువంటి నరేంద్ర మోడీకి మనమందరం తప్పనిసరి విజ్ఞప్తి చేస్తే ఆయన కదిలి ఇస్తాడు. అంత ధైర్య సాహసాలు
దేశం మీద పట్టున్నటువంటి వేరోళ్ళు దొరకరు మనకు. ఈ విధంగా దొరికింది కాబట్టి దాన్ని వదిలిపెట్టొద్దని చెప్పి ప్రతి ఒక్క బీచ్ కూడా ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భువనగిరి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా చెరువులను నీటిని విడుదల చేశారు. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై కల్వర్టులు నిర్మించి నీటి మళ్లింపును సులభం చేశారు. దీంతో భువనగిరి మండలంలోని రామచంద్రాపురం, రామకృష్ణాపురం, చెందుపట్ల, బండసోమారం, గౌస్ నగర్ తదితర గ్రామాలకు సాగునీరు అందనుంది. దీంతో రైతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఏదున్నా ఈ ప్రాంతం గుండా ఈ కాలువ పోతుంటే చెర్లని నింపాలి. ఏవైతే జాగ్రత్త అయితే మీకు అంతే అంతే. ఇంకోటి ఒకటి ఇప్పుడు చెరువు ఉంటుంది, మన తూమి ఇక్కడ ఉంటే చెరువు లెవెల్ అయ్యేది ఉంటుంది, ఆ పక్కనే పోతా. ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది, చాలా సంతోషం. పోయినసారి ఏదో చిన్న చిన్న పైప్ లైన్ వేసుకొని తీసుకెళ్ళాం, కానీ ఈసారి పూర్తిగా ఇక్కడ రాగిరి దగ్గర రోడ్ కటింగ్ ఉండే, రోడ్ కటింగ్ అంతా కూడా NH ద్వారా చేపించిండ్రు పని. ఇరిగేషన్ నుంచి వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి దాదాపు 7 కోట్లు ఇచ్చి ఆ వర్క్ అంతా కూడా ఓ పక్క మూసి నీళ్లు, ఓ పక్క గోదావరి నీళ్లు. ఇది అంటే గోదావరి నీళ్లు గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ కు మొదటిసారి మన ప్రాంతానికి నీళ్లు వస్తున్న సందర్భంగా మరి అందరికీ అధికారులకు ధన్యవాదాలు. ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మినిస్టర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ గారికి మరి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ మా నమస్కారాలు తెలుపుతూ రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య పాల్గొన్నారు. యాదగిరిగుట్టకు చెందిన లబ్ధిదారులు దోసెట్టి లలిత, రామచంద్రయ్య గౌడ్ దంపతులు ఇందిరమ్మ ఇంటిని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో నిర్వహిస్తున్న మహిళా క్రీడోత్సవాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2 రోజుల పాటు నియోజకవర్గ స్థాయి క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి 12న GMR కన్వెన్షన్ సెంటర్లో వేలాది మంది మహిళలతో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. క్రీడల్లో పాల్గొంటున్న మహిళలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు రేపు మహిళల క్రీడల ప్రారంభోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది మైత్రి మైదానంలో. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ మహిళా దినోత్సవం మీకు ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్ అన్ని సెలెక్షన్ చేసి పెట్టడం జరిగింది. అలా పాల్గొని మీరు పోటీ పడి గెలవలసిందిగా మనం చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భువనగిరి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నిన్న వనపర్తి గ్రామ శివార్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా 1 లక్ష రూపాయలు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్ల వెంకటరెడ్డి, ఎడ్ల సత్తిరెడ్డి తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. చాలా విషాదకరమైన ఘటన ఇక్కడ జరిగింది. తల్లి చేతమ్మ, 2 కొడుకులు నరేష్, ఇద్దరు తల్లి, 2 కొడుకులు, ముగ్గురు ఆటోలో వాళ్ళు మరి కిరాణా సామాన్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటుంటారు. నిన్న జరిగిన ఘటనల ముగ్గురు కూడా చనిపోయారు. అంటే ఇది చాలా బాధాకరమైంది. ఆ కుటుంబంలో ఉన్న అంటే 2 కొడుకులు, వాళ్ళ తల్లి చనిపోయింది, మళ్ళా ఆ కేతమ్మ భర్త లేనింగ్ చేస్తున్నాం. ఏది మన బ్రిడ్జ్ వరకు మొన్నదాకా అది 2 లేన్ లాగానే ఉన్నాయి. అట్లీస్ట్ భువనగిరి టౌన్లలో 4 లేన్ చేసే ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి గారు HMD నిధుల కింద ఇస్తే అది ఆ నిధులు పెట్టి 4 లేన్ మిగతాది కూడా NH కింద నిధులు తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. మంత్రి గారిని, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని కలిసి దీని మీద అధికారులను కలిసి ఈ కార్యక్రమం త్వరలో చేపించుకుంటాం. ఎనీవే, దేవరకొండలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపల్ చైర్మన్ పున్నా శైలజ అధ్యక్షతన భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించి మహిళా కౌన్సిలర్ను సిబ్బంది సాల్వతో సన్మానించారు.
ములుగు జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా టూకెరన్ ఇంద్రమ ఇళ్ల నిర్మాణ పనులు ఇంటర్మీడియట్ పరీక్షల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించి తనిఖీలు నిర్వహించారు. దాంట్లో మీకు దాదాపు ఎక్కడ అంటే రఘు ఎంత సైడ్ గ్రాంట్ ఎంత మీ ఆధ్వర్యంలో మీరు సెలెక్షన్ చేసి మీ చేతుల ద్వారాగా వాళ్ళకి ఇల్లు ఇప్పించే అవకాశం వస్తుంది. గుర్తుపెట్టుకుంటారు, జీవితకాలం ఉన్నంతకాలం గుర్తుపెట్టుకుంటారు. డబ్బులు లేక కాదు కదా, ఇప్పుడు బేస్మెంట్ పడినప్పుడు అయితే ₹1,00,000 వచ్చాయి కదా, ఏమయ్యాయి మరి? చేపించారు. ఎక్కడ? లోకల్ అంటే మీకు ఇంకా అదనంగా వస్తుంది. చాలా దాన్ని ఇంకొంచెం ముందుకు వీడియో ఇట్లా వృద్ధంగా కట్టారంటే మీదనేగా. ఓకే, ఎక్కడ ఉంటారు ఇప్పుడు? ఏది భూ హక్కుల పరిరక్షణ కోసం రీసర్వే కార్యక్రమాన్ని పక్కగా అమలు చేస్తున్నట్లు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రీసర్వే అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి భూ కమతాన్ని ఆన్లైన్ డిజిటలైజేషన్ నమోదు చేసి భూధార్ అందించినట్లు తెలిపారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారులు ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కింగ్ కోర్టులోని కూచిభవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ స్త్రీని ఒక్కరోజుకి గౌరవించడం కాకుండా ప్రతిక్షణం గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యమంత్రి ఉమెన్ కన్వెన్షన్ జరుపుకుంటున్నారు. గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు కలిపి కాదు, రిజర్వేషన్ కూడా అక్కడే. యాక్చువల్ ఆపర్చునిటీస్ ఇంట్లో కానీ బయట కానీ గవర్నమెంట్ కానీ ఎన్జిఓస్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఇవ్వమని చెప్పి సొసైటీని కోరుతూ యునైటెడ్ నేషన్స్ అది మీరు ఏమి ఇవ్వాలి అన్నది అనుకుంటే ఏమి ఇవ్వచ్చు, ఆడపిల్లలు ఎలా ఎంకరేజ్ చేయవచ్చు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 13న భారీ జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. పీఎం ఉషా సౌజన్యంతో ఏఐ ద్వారా వ్యాపారంలో ఆవిష్కరణ మరియు స్థిరత్వం, వికసిత్ భారత్ @2047 కోసం మల్టీ డిసిప్లినరీ రోడ్ మ్యాప్ అంశంపై ఈ సదస్సు జరగనుంది. కార్యక్రమానికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి విశిష్ట అతిథిగా పాల్గొననున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర కట్ల ముఖ్య వ్యక్తిగా ఏఐ భవిష్యత్తుపై ప్రసంగించనున్నారు. Dr. R. Sunil, Organizing Secretary for this seminar. సో మేము గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తొర్రూరు ఒకరోజు జాతీయ సదస్సు మార్చ్ 13, 2026న ఇన్నోవేషన్ అండ్ సస్టైనబిలిటీ ఇన్ బిజినెస్ త్రూ ఏఐ ఏ మల్టీ డిసిప్లినరీ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్. అయితే ఈరోజు ప్రపంచంలో సాంకేతిక ఆ రోజు నుంచి క్రమక్రమంగా విద్యార్థుల సంఖ్యతో పాటు ప్రభుత్వం స్థలం కేటాయించడంతో ఇక్కడ గెయిల్ వారి సహకారంతో నూతన బిల్డింగు నిర్మించడం, 4 సంవత్సరాల క్రితం ఇక్కడికి షిఫ్ట్ కావడం, జూనియర్ కాలేజ్ నుంచి 100 నుంచి ఉన్నటువంటి అడ్మిషన్లు కళాశాలలో ఈనాడు 450 దాకా జరుగుతుంది. ఇది భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే వికసిత్ భారత్ 2047 లో అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడాలనుకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఖచ్చితంగా ఏ విధంగా దోహదపడుతుందన్న విషయాన్పైన మనం ఆ రోజు జాతీయ సదస్సులో చర్చించడం జరుగుతుంది. ఈ జాతీయ సదస్సును ప్రతి ఒక్కరూ దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తూనికి గ్రామ శివార్లో వెలిసిన శ్రీ నల్లపోచమ్మ జాతర ఉత్సవాలు ఆలయ ఈవో రంగారావు, అసిస్టెంట్ ఈవో వెంకటరెడ్డి, రెనోవేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం అగ్నిగుండాలు, ఆదివారం బండ్లు, సోమవారం పాచి బండ్లు ఊరేగింపు నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, శివసత్తుల నాట్యాలతో భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోవడంలో విఫలమైందని రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు విమర్శించారు. బషీర్బాగ్ లో జరిగిన మీడియా సమావేశంలో రైతు మహాగర్జన గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడుతూ యాసంగి పంటకు రైతు బంధు ఇవ్వకపోవడం నిర్లక్ష్యమని అన్నారు. వారం రోజుల్లో రైతు బంధు నిధులు విడుదల చేయాలని, లేకపోతే 16న అసెంబ్లీ సమావేశాలను రైతులతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే ఏప్రిల్ 28న కరీంనగర్ లో రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన నిర్వహిస్తామని తెలిపారు. మేనిఫెస్టో పెట్టింది. తర్వాత రైతు భరోసా నిధులు కూడా, పంట పెట్టి రైతు భరోసా నిధులు కూడా అంటే ఇప్పుడు పంటకు 15 రోజులు అయితే పంట కోతకొచ్చే దశ ఉన్నది, విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయడం లోపల తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది. ప్రజా సంక్షేమమే లక్ష్యం చెప్పుకుంటున్న ప్రభుత్వం అన్నదాతల సంక్షేమం పట్ల అలక్ష్యం ఎందుకని చెప్పి ఈ సందర్భంగా తీవ్రంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని గర్హిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ఓ దిక్కు పంట కాలానికి వేసేటువంటి రైతు భరోసా నిధులు, ఓ దిక్కు 15 రోజుల లోపల పంట పూత దశలకు వచ్చిన సందర్భం లోపల ఇంకెప్పుడు రైతు భరోసా నిధులు పెరుగుతుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అసెంబ్లీ సమావేశం 16వ తారీఖు నాడు సమావేశం అవుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు 16వ తారీఖు లోపల సమావేశమయ్యే లోపు రైతు భరోసా నిధులను కనుక వెంటనే విడుదల చేయకపోతే ఈ 16న 12,000 చెల్లిస్తాం, ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి రాష్ట్ర ఈ అధికార పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచింది. అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ సర్కార్ అసలు కౌలు రైతుల ఊసే ఎత్తడం లేదు. ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు కౌలు రైతులను మభ్యపెట్టిరు. వాస్తవంగా ఏంటంటే కౌలు రైతులకు ఎవరైతే యజమాని దగ్గర కౌలుకు తీసుకుంటారో ఆ యొక్క రైతు బంధు గాని, వివిధ వచ్చే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాలు గాని వారి కాక ఓనర్కే పోతానే తప్ప రైతు కౌలు రైతులకు పోవడం లేదు. దీనిలో ఒక చట్టం తేవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కౌలుదారు చట్టం తేవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అన్నదాతలకు పంటల గిట్టుబాటు ధరలకు కూడా వాస్తవంగా వారికి ఎన్నో రకాలటువంటి ఇబ్బందులు ఏర్పడి పెట్టుబడి సాయం కూడా రావడం లేదు కనుక వారికి అన్నదాతల పెట్టుబడి సహాయానికి రైతే భాగస్వామ్యంతో నిర్ణయించుకునేటువంటి ఒక రైతు ప్రత్యేక చట్టం తేవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. సంఘాల ఆధ్వర్యం లోపల అన్నదాతల డిమాండ్ల సాధనకై వారి డిమాండ్ పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 28న కరీంనగర్ లోపల రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమర పేరుని 1,00,000 మందితోని మేము నిర్వహిస్తున్నాం. మెదక్ జిల్లా డిఆర్ఓగా పనిచేసి ఆదిలాబాద్ అదనపు కలెక్టర్గా బదిలీపై వెళ్తున్న భుజంగరావుకు డిపిఆర్ఓ రామచంద్రరాజు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఉద్యోగ నిర్వహణలో నిబద్ధతతో పనిచేసి జిల్లా ప్రజల మన్ననలు పొందాలని ఆయన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఏఓ యునాస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. కులం పేరుతో వడ్డర్లను దూషించడం అత్యంత హేయమైన చర్య అని జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతినగర్ కు చెందిన ఉప్పు జస్వంత్ను రాములు నాయక్ కులం పేరుతో దూషించిన ఘటనను నిరసిస్తూ మంగళవారం వందలాది మంది వడ్డెర కులస్తులు ప్రగతినగర్ నుంచి బాచుపల్లి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐ సతీష్ కు ఫిర్యాదు అందజేశారు. నిందితుని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇవాళ హైదరాబాద్ పేరు పెట్టి చెరువులను అంతా కబ్జా అయిపోయినప్పుడు ఉన్నప్పటికీ లేదు, మొత్తం పొల్యూషన్ అయిపోయినటువంటి వాతావరణం ఉన్నటువంటి వాటిని నీట్గా చేస్తున్నటువంటి సందర్భంలో సహకరించాలి తప్ప చిన్న పిల్లోడైనటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో ఆ యొక్క ప్రాంతాన్ని పరిశుభ్రంగా చేస్తూ
రంగనాథ్ గారిని ఆదర్శంగా తీసుకొని చేస్తుంటే నీకు ఎందుకు ఈర్షపడి ఈ విధమైనటువంటి భాష మాట్లాడుతున్నావో అర్థం చేసుకో. నువ్వు నిజంగా చెప్పాలంటే సిగ్గుసేటు మేము అనకూడదు కానీ అనాల్సి వస్తుంది. నువ్వు రెడ్ హ్యాండ్గా దొంగలాగా దొరికిపోయినావు ఏసీబీ ట్రాప్లో దొరికినావు. అయినా నీ వ్యక్తిగతం అయినప్పుడు కూడా మేమేం మాట్లాడదు. బీసీ రక్షణ చట్టం అనేది కావాలి. ఈ రోజు సొసైటీలో అందరికీ వచ్చినట్టుగా మాకు కూడా బీసీ రక్షణ చట్టం కావాలని ఈ రోజు అడుగుతున్నాము. ఈ రోజు చూస్తే సమాజంలో బీసీలు చాలా అనుకుగా చూసే పరిస్థితి ఉంటున్నారు. ఈ రోజు చూస్తే బీసీలను ఏ విధంగా అనగదొక్కాలని చూసినా సరే బంతి ఏ విధంగా గోడ కొడితే ఆ విధంగా ఇనికి వస్తుంది. ఆ విధంగా బీసీలు మేము ఇక్కడ ఉన్నాడు మా ఉప్పు జశ్వంత్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండు. ఇక్కడ ఉప్పు జశ్వంత్ అంటే ఎవడేం చేయలేదు అనుకుంటున్నారేమో. ఉప్పు జశ్వంతనే కాదు ఎవడైనా సరే మా వడ్డెర బిడ్డల జోలికి ఎవరికి వచ్చినా సరే ఉప్పు జశ్వంత్కు మేము జాతీయ వడ్డెర సంఘం మొత్తం ఉంది. జాతీయ వడ్డెర సంఘమే కాదు అన్ని కులాల అన్ని వర్గాలకు సంబంధించిన వడ్డెర జాతి మొత్తం కూడా మా ఉప్పు జశ్వంత్ వెనక ఉంటది. ఉప్పు జశ్వంత్కే కాదు మా వడ్డెర కులంలో ఏ బిడ్డ మీదైనా సరే మీరు ఇదే రకంగా ఉంటే తీవ్రంగా పరిమాణాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము వాళ్ళని హెచ్చరిస్తున్నాం కూడా. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలయ తాళాలు పగలగొట్టి దుండగులు సుమారు 6 తులాల బంగారం, 8 కిలోల వెండి, హుండీని పగలగొట్టి 90,000 నగదును దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. పొద్దున్న 6 గంటలకి వచ్చాము. అయితే ముందు వాచ్మెన్ వచ్చాడు. వాచ్మెన్ వచ్చి గేట్ దగ్గరికి వేసింది. ఆయనే తీసి చూసి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే వచ్చి నేను మా కమిటీ మెంబర్స్కి ఫోన్ చేశాను. వాళ్ళు కూడా వచ్చారు. బయట ఉన్న కమిటీ మెంబర్స్ ఓపెన్ చేసి చూడమంటే చూడమంటే చూసాను. అయితే లోపలికి వెళ్ళేటప్పటికి కిరీటం, స్వామివారి కిరీటం, 4 వెండి చేతులు, వెండి పొట్ట, బంగారు పొట్టు, బంగారు పళ్ళు, కనుబొమ్మలు, చిన్న వినాయకుడి కిరీటాలు, ఒక సెటారి, అలాగే దాని కింద పళ్ళెం, ఒక 90,000 పైనే ఉంటుంది క్యాష్. సుమారుగా ఎంత ఉండొచ్చు స్వామి కార్యకు? సుమారుగా డబ్బులు ఎంత ఉండొచ్చు? డబ్బులు 90,000 పైనే ఉంటాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని సీఎం ఫంక్షన్ హాల్లో శ్రీకాళహస్తి సత్యవేడి నియోజకవర్గాల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం పీనాయకంపల్లి గ్రామంలోని అనాథాశ్రమంలో అనన్య మొదటి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా అనన్య తండ్రి సురేష్ మాట్లాడుతూ తమ కుమార్తె పుట్టినరోజును పిల్లల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు, భోజనం పంపిణీ చేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి శివార్లో వెలిసిన శ్రీ 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 మల్లికార్జున స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు మనోహరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా ఆలయంలో వేద మంత్రోచ్చారణ మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా అగ్నిగుండం, హోమగుండం నిర్వహించి పటం వేసి స్వామివారికి విశేష పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అగ్నిగుండంలో నడుస్తూ తమ మొక్కులు తీర్చుకున్నారు. యాదవుల సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించిన ఈ వేడుకలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచాయి.
జాతర సందర్భంగా గ్రామం మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తులు స్వామివారికి పాలు కొబ్బరికాయలు సమర్పించి తమ కుటుంబాల క్షేమం కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తూముకుంట నర్సారెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మల్లికార్జున స్వామి జాతర ప్రాంత ప్రజల ఐక్యతను ప్రతీకగా నిలుస్తుందని, భక్తుల విశ్వాసం మరియు సాంప్రదాయాలు ఇలాంటి ఆధ్యాత్మిక వేడుకల ద్వారా నిలబెడుతున్నాయని ఆయన అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలపై ప్రీ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రులు. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం టీకాలు వేయించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఢిల్లీలో ఓబీసీల జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపిన ఎంపీ ఆర్ కృష్ణయ్య. బస్వాపూర్ రిజర్వాయర్ల నుంచి చెరువులకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు సొంత ఇల్లు సాధ్యమన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లయ్య. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.